మహబూబ్నగర్ జిల్లా రైతులకు అందరికీ నమస్కారాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈరోజు కేవలం కండ్యూట్ మాత్రమే చేపట్టిండ్రు. దానికి ప్రధాన కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ పంట కాలువలు కానీ డిస్ట్రిబ్యూటరీస్ అంతా కూడా నెట్వర్క్ తీసుకుంటేందుకు కావలసినంత ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. ముఖ్యంగా నేను పోయి చూసి వచ్చిన దగ్గర కానీ సున్నపురాల తాండ నుండి ఈరోజు కుడికిల వరకు 3.5 కిలోమీటర్లు దాదాపుగా ఒక 10 లక్షల క్యూబిక్ మీటర్లు హార్డ్ సాయిల్ ఉంది. అది తీయలేదు ఇంతవరకు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అది ఒకవేళ పోయిన సంవత్సరమే ఇప్పుడు 7 కింద చేసింటే ఈ రిజర్వాయర్లన్నీ నేను చెప్పిన రిజర్వాయర్లన్నీ మనం నింపుకునే వాళ్ళం. ఇవాళ మనం ఇప్పుడు నేను వేరే అవినీతి మీద కానీ దీని మీద నేను మాట్లాడతలేను. మొట్టమొదట మీరు చేయాల్సింది ఈ సున్నపురాల తాండ నుండి కుడికిల వరకు మొత్తం 3.5 కిలోమీటర్లు పూర్తి కాకుండా దాన్ని సగానికి పెట్టేసి చేస్తే కూడా 4 మోటార్లే ఉన్నాయి కాబట్టి మిగిలిన ఎండాకాలం వచ్చినప్పుడు మిగిలిన సగభాగం చేసుకోవచ్చు. ఇక రెండవ విషయం, ముఖ్యమంత్రి గారికి అయ్యా నేను ఎంత మొత్తుకున్నా నిన్నలేదు. ఆ రోజు నార్లాపూర్ కాడ నుండి ఓపెన్ కట్ పంప్ హౌస్ ఉంటే దాన్ని తీసుకుపోయి కల్వకుర్తి పంప్ హౌస్కు 300 గజాల దూరంలో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసి బ్లాస్ట్ చేస్తే 3 మోటార్లు ఎగిరిపోయినాయి. 2 అసలుకి రిపేరబుల్ అని చెప్పని బిహెచ్ఏలోనే రిపోర్ట్ ఇచ్చిండు. ఇలా ఈయన ఏదో బీదార్పులా రుస్తున్నాడు ఇప్పుడు కృష్ణారావు గారు, ఏదో మేము సామర్థ్యాన్ని ఇంకెవడో కుదిచ్చినట్టు. ఆయన బాధ్యుడే. ఆయన కాలువకుర్తిలో కక్కుర్తిది అని ఆ రోజు పెద్ద పెద్ద ఐటమ్స్ వచ్చినాయి పేపర్లు, అన్ని పేపర్లు కూడా. ఇలా మీరు ఇప్పుడు ఈ మొత్తం ముఖ్యమంత్రి గారితో 5 మోటార్లు నడిపించి ఏ విధంగా మీరు నీళ్ళు ఇస్తారో కాలువకుర్తి ద్వారా దానికి మొత్తం ఇవ్వచ్చు. ఇక రెండో విషయం కూడా చెప్తున్నాను మంత్రి గారికి, ఎవరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నీ ఒక్క జిల్లా బాగుపడితే లేదా నీ ఒక్క నియోజకవర్గం బాగుపడితే తెలంగాణ బాగుపడదు. ఇవాళ మేము మహబూబ్నగర్ జిల్లాలో 36 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంటే కేవలం 7-8 లక్షలు కూడా పడతలేదే ఇప్పుడు. అదే మళ్ళీ ఇప్పుడు ఒక నల్గొండ లోపల 17 లక్షల ఎకరాలకు సాగుకు అనువైన భూమి ఉంటే 14.5 లక్షల ఎకరాలు వాడుతుంది. అరే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు టనల్ వస్తుందో టనల్ నీటిని వాడుకొని మీరు తీసుకొని మళ్ళీ మా నీళ్ళని ఎందుకు పొక్క కొడుతున్నారు మీరు? ఇంత అసమర్థులు ఎమ్మెల్యే ప్రజలను ఎన్నుకుంటే ఎట్లా ఇది? ఎవరైనా ఒక్కడన్నా నోరు తెరుస్తున్నాడా మాకు అన్యాయం జరుగుతుందని? ఒక్క ఎమ్మెల్యేనన్నా మాట్లాడుతున్నాడా దీని విషయంలో? అందుకోసం నేను ఒకటే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, అవసరం వస్తే ఉద్యమాన్ని చేపడతా. ఇప్పుడు మీరు ఏదుల కానుంటే నీళ్లు తీసుకుపోతుండ్రో అది ఆపమని చెప్తున్నా. అరే నువ్వు ఒట్టేం కాడ నీళ్ళు ఇడిచిపెడితే, తూము ఇడిచిపెడితే చక్కగా పోయి ఏడా నీ డిండిలో పడతాయి. అది కూడా మీకు అవగాహన లేకుండా కాంట్రాక్టర్ల కోసం పనులు చేపట్టొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు మీరు భూసేకరణ త్వరితగతిన చేసి ప్రధాన కాలువలు డిస్ట్రిబ్యూటరీస్ పంట కాలువలు మొత్తం మీరు తీయకపోతే, వారికి సరైన ధరలు మీరు ఇవ్వకపోతే, నా భూమి కూడా మస్తుగా పోయింది. పాలమూరు రంగారెడ్డిలో పోయింది, కల్వకుర్తిలో కూడా అంటే వాళ్ళకు సంబంధించిందే పోయింది, మా కుటుంబం వాళ్ళకు సంబంధించింది. ఇప్పుడు మేము పోయిన దానికి మేము బాధపడతలేము. మేమేదో డాక్టర్లు అయినాము, మేము ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టినాము. సరే మాకు ఎంత ఇస్తున్నారు అనేది మాకు ముఖ్యం కాదు, ప్రాజెక్ట్ కావాలనే మేము ఏ అడ్డంకులు సృష్టించలేదు. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా అడ్డంకులు సృష్టించడం కాదు, మీ మీద తప్పుడు కేసులు మీరు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ఇది తీసుకొని పోవాలని చెప్పని ఏదైతే ఏదుల రిజర్వాయర్ ఉంటే అది పెద్ద తప్పు చేస్తున్నారు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీ సొంత లాభం కాదు మీరు చూసుకోవాల్సింది, మీరు రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. వెంటనే కల్వకుర్తి కానీ ఈ పాలమూరు రంగారెడ్డి కానీ పూర్తి చేయాలి.
రైతులకు సరైనటువంటి భూ సేకరణకు సరైన ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.